వరంగల్ నగర ప్రజలు సమాజంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కనకదుర్గ దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ వేడుకలను దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు వివరించారు. रक्षाबंधन ओम नमो विमहे तन्न शेष प्रचोदयात् रक्षाबंधन देवताभ्यो नमः समर्पयामि नवरत्न गच्छतैव दिव्यं समर्पयामि कंकणमे मंगल नीरज मे च ఏమంటమయ్యా లక్ష్మీనారాయణ స్వరూపం అబ్బాయి అమ్మాయి ఎవరు శ్రీ లక్ష్మీనారాయణ ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువో గట్టి మేడం మేళంలో ఒక పాట వాయించండి మేళంలో ఒక పాట వాయించండి ఓం మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్రే ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతో మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ధారయతి సీతారామచంద్ర మహారాజ్ కి ఓం మాంగళ్యం తంతునానేన నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణే ఓం తత్సంయోరావృణేమహే గాతుం యశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద స భౌమిమాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్భౌతే పురుషః హృదయపూర్వక అభినందన తెలుపుతున్న వారు ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఓం యోపాన్ పుష్పం వేద సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు నాని శర్మ గారు వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 10 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అయిన టైంకు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సీతారాములను ఘనంగా వారి తీసుకొని వచ్చి విగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ దాత చేయించడం జరిగింది. దంపతులు విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలు ఈరోజు ఇంతకుముందు గతంలో మామూలు విగ్రహాలతో చేసే సీతారాముల కళ్యాణం ఈసారి వారు సొంత ఖర్చులతో ఆ విగ్రహాలు చేయించడం జరిగింది. ఆ మహాబలిపురం నుంచి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాలను ఇక్కడ ఒక 41 రోజుల పాటు దీక్ష చేసి ఈరోజు సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాలతో చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా వీక్షించి సంతోషపడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అందరూ కూడా
అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే మన కనకదుర్గ అమ్మవారు ఇవాళ అందరికీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలుగా అందరూ కూడా ఇలా కనకదుర్గమ్మ దర్శించుకుంటే అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయడం జువ్వి చెట్టు ఉన్న ప్రాంతంలో కింద జువ్వి చెట్టు కింద సీతారాముల కళ్యాణం చేయడం